కొత్తగా 203 పంచాయతీల్లో బడులు పెడుతున్నారట స్కూళ్ళు. కేసీఆర్ ఏమో దాదాపు ఒక 4-5 వేల స్కూళ్ళు మూసేసిండు. వీళ్ళు కొత్త స్కూల్ కట్టాలని ప్రయత్నం చేస్తున్నారట. కానీ బడ్జెట్ లేదు అక్కడ. మీరు బడ్జెట్ ఎట్లా అలొకేట్ చేస్తారు ఏంటన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేసీఆర్ 6%, 6.2% పెట్టిండు. మీరు దాన్ని 7-8 చేసినట్టు అంతకుమించి ఏం లేదు. సో ఈ కొత్త స్కూళ్ళలో బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. టీచర్ రిక్రూట్మెంట్ భారీగా పెంచాలి. మెగా డిఎస్సి అంటున్నారు. సో ఆ డిఎస్సి వేయకుండా ఎన్ని స్కూళ్ళు మీరు ప్రారంభించినా ఉపయోగం లేదు. ఎందుకంటే టీచర్లు లేరు. సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళు కొన్ని వేల స్కూళ్ళు ఉన్నాయి తెలంగాణలో. 6,000 బడులు తెలంగాణలో రాసుకోండి. 6,000 బడులు కేవలం ఒకే ఒక్క టీచర్తో నడుస్తున్నాయి. ఆయనే హెచ్ఎం, ఆయనే సోషల్ చెప్తాడు, ఆయనే సైన్స్ చెప్తాడు, ఆయనే అని చెప్తాడు. సో సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళు దాదాపు 6,000 స్కూళ్ళు ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరం తెలంగాణ భవిష్యత్తుకి. తక్షణమే ఆలోచించి ఇప్పుడు ఒక విద్యా మిషన్ అని ఒక దాన్ని ఏమంటారు, కమిషన్ ఆర్ సంథింగ్ ఏదైనా ఒకటి ఏర్పాటు చేసి దానికి ఒక హెడ్ని పెట్టి దానికి ఒక బడ్జెట్ని కేటాయించి, పూర్తి స్థాయి బడ్జెట్ని కేటాయించి, ఒక అవినీతి లేనటువంటి ఒక నాయకుడిని, ఒక అవినీతి లేనటువంటి రాజకీయాలకి పెద్దగా సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా కేవలం ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ చేయగలిగే ఒక విద్యావంతుని ఆ ప్లేస్లో పెట్టి మీరు చూడండిగా అని చెప్తే వాళ్ళు ఆ పనిని అద్భుతంగా చేయగలుగుతారు కదా. ఇప్పుడు ఒక ఆకునూరి మురళీ సార్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో చాలా అద్భుతమైన ప్లాన్ చేసి అక్కడ ఉన్న స్కూళ్ళని బాగు చేయించగలిగింది ఎలాంటి కరప్షన్ లేకుండా. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇలాంటి స్కూల్లో బాగు అండ్ దాంతోపాటుగా టీచర్లు ఈ వ్యవస్థనంతా ఆయన చేతి కింది కనుక తీసుకొచ్చి ఒక కమిషన్ లాంటిది ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే ఎంత అద్భుతంగా చేయొచ్చు. అట్లాంటి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు దాన్ని. ఎందుకంటే మళ్ళీ మీరు ఎవరన్నా పొలిటికల్ లీడర్ని పెట్టిరనుకోండి, మళ్ళీ సగం మింగుడు సగం పెట్టుడు ఉంటుంది. సో మురళీ సార్ లాంటి వాళ్ళని కనుక ఇట్లాంటి విద్యా మిషన్ ఏర్పాటు చేసి టోటల్ స్కూల్ వ్యవస్థ అంతా ఆయన కిందికి తీసుకొచ్చి స్కూల్ ఎట్లా కట్టాలా, టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎక్కడ ఖాళీలు ఉన్నాయి, వాళ్ళని ఎట్లా ఇది చేయాలా, టీచర్ల హాజరు ఏ రకంగా మనం చూడాలి, వాళ్ళ సమస్యలు ఉంటే ఎట్లా పరిష్కరించాలి, ఇవన్నీ టోటల్ దాని కిందికి రావాలా. దానికి ఆయన్ని చైర్మన్గా చేసి బాగు చేయించే ప్రయత్నం చేస్తే అద్భుతాలు సాధించవచ్చు. దానికి బడ్జెట్ అలొకేషన్ కూడా ఉండాలి. మళ్ళీ బడ్జెట్ లేకుండా ఆయన ఏదో ఉత్సవ విగ్రహంలాగా పెట్టి మళ్ళీ ఆ మంత్రిని అడుక్కో ఈ మంత్రిని అడుక్కో అంటే కుదరదు. అందుకే అంటున్నాం కదా, ఎలాంటి అవినీతి మచ్చలేనటువంటి అధికారిని అక్కడ పెట్టాలి. సో ఈ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తే అద్భుతాలు చేయొచ్చు. సో మీకు కూడా మంచి పేరు వస్తుంది. గవర్నమెంట్స్ ఎట్లున్నాయంటే బేసిక్గా ఈ స్కూల్ కడితే, హాస్పిటల్ కడితే, ఇంకోటి కడితే ఇది ఏం పొలిటికల్గా ఉపయోగపడదు కదా, ఓట్లు వచ్చే అవకాశం ఉండదు కదా అన్న ఒక దారుణమైన ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్ చూపించగలిగింది కదా. సరే ఆయన లిక్కర్ స్కామ్ ఇదంతా పక్కన పెడితే ఆయన ఒక పాలసీ, ఒక మోడల్ అయితే అక్కడ స్కూళ్ళు కట్టి, హాస్పిటల్ కట్టి దాన్ని చూపించి ఇంకొక రాష్ట్రంలో పంజాబ్లో అధికారంలోకి రాగలిగిండు. సో ఆ ప్రయత్నం మీరు ఎందుకు చేయకూడదు రేవంత్ రెడ్డి గారు? మీరు ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఉన్న స్కూళ్ళన్నీ గవర్నమెంట్ స్కూళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పంపిస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక 1-2 ఇయర్స్లోనే దాని ఫలితాలను అద్భుతంగా చూడవచ్చు. అప్పుడు మిమ్మల్ని ఎవరు అడుగుతారండి, మాకు ఇది రాలేదు, అది రాలేదు, పెన్షన్ రాలేదు, ఇంకోటి రాలేదని. ఎడ్యుకేషన్, హెల్త్ని బాగు చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ని కట్టండి. ఉస్మానియా హాస్పిటల్ ఇంత దారుణంగా ఉన్నది, ఇంతవరకే హాస్పిటల్ నిర్మాణమే లేదు. వెళ్ళండి. ఇప్పుడు కన్సర్న్ ఆరోగ్య మంత్రి ఇంతవరకు ఉస్మానియాకు పోయిండా? ఏదైనా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించిండ్రా? వెళ్ళండి సార్, ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి చూడండి, అక్కడ పేషెంట్ల బాధ ఏందో తెలుస్తుంది. వీటి మీద మీరు ప్రధానంగా ఫోకస్ చేస్తే, ఎడ్యుకేషన్, హెల్త్ మీద మీరు ఫోకస్ చేయగలిగితే అద్భుతాలు జరిగితే మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని ప్రజలు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మీ రుణమాఫీల గురించి, మీ రైతు బంధు గురించి, మీ 2,000 పెన్షన్ల గురించి, 2,000 4,000 ఎవ్వరూ ఆలోచించారు. ఒక పేరెంట్ ఇట్లాంటి గవర్నమెంట్ స్కూల్లో తన 2 పిల్లల్ని చదివిస్తే తల్లిదండ్రులకు మిగిలేది దాదాపు 1,00,000-2 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం మిగులుతాయి. వాళ్ళకి ప్రతి సంవత్సరం 1,00,000-2 లక్షల రూపాయలు మిగులుతాయి. ఎవరికి కావాలి మీరు ఇచ్చే 2,000 రూపాయలు? ఎవరికి కావాలి మీరు ఇచ్చే రైతు బంధు సంవత్సరానికి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు? సో ఇది ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఆ దిశగా ఆలోచిస్తారని మనం భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చారు, ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు కాబట్టి చేస్తారని అనుకుంటున్నాం. చేయకపోతే ఇంకా బలమైన ప్రశ్నని మనం ఖచ్చితంగా వినిపిస్తాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు చూడండి, పిల్లలు పౌష్టిక ఆహారం లేకుండా, కనీసమైన మినిమం ఆహారం కూడా లేకపోవడం వల్ల విషాహారం తిని చనిపోతున్నారు. ఇది చాలా దారుణం కదండి. ఏ సమాజంలో బతుకుతున్నాం మనం? పిల్లలకి తిండి పెట్టి చంపుడేందండి? గత 10 ఏళ్ళుగా అదే ఉన్నది, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతున్నది. ఇది చాలా అన్యాయం కదా.
మన పిల్లలు ఏం తింటున్నారు? మంత్రుల పిల్లలు, మంత్రుల మనవాళ్ళు, ఎమ్మెల్యేల పిల్లలు, వాళ్ళ మనవరాలు ఏం తింటున్నారండి? ఒకసారి వాళ్ళ ప్లేట్ భోజనం చూడండి. మీ పిల్లలు తినే ప్లేట్ భోజనం ఎట్లా ఉంటుంది? వాళ్ళ ప్లేట్ ఒకసారి చూడండి. మరి అదే పేద పిల్లలు, హాస్టల్లో చదువుకుంటున్న పిల్లల ప్లేట్ భోజనం చూస్తే విషాహారమా? అరే 2024 సంవత్సరంలో పిల్లలకి భోజనం పెట్టి సంపుడైంది. చలో నెక్స్ట్